సూర్యాబాయ్, ఏపీలో ఎన్డీఏకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. అమరావతిలో ల్యాండ్ కొందామా? ఎందుకో లాస్ట్ టైం 2014 లో అయినట్టు ఒక హైప్ వచ్చి కిందకు పడిపోతుందేమో అని భయం వేస్తుంది సూర్యాబాయ్. ఈసారి ఏపీలో గేమ్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఎందుకురా? ఎందుకంటే 2014 లో అమరావతిని క్యాపిటల్ గా అనౌన్స్ చేసేదానికి 2-3 months ల్యాండ్ ఎక్విజిషన్లు, కోర్టు కేసులు అన్ని అయిపోగొట్టుకుని ప్రాపర్ గా 33,000 ఎకర్స్ ఎక్వైర్ చేసేదానికి ఇంకొక 2-3 years పట్టింది. దాని తర్వాత వాళ్ళకి ఉన్నది 2 years. సో అంతగా డెవలప్ చేయలేకపోయారు. బట్ ఇప్పుడు ల్యాండ్స్ ఆర్ ఎక్వైర్డ్, మాస్టర్ ప్లాన్ ఈస్ రెడీ, అండ్ ఆల్సో వెన్ కంపేర్ టు హైదరాబాద్ రేట్స్ కూడా కొంచెం లోగానే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇన్ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, సరౌండింగ్ ఏరియాస్ లో మంగళగిరి నుంచి లోకేష్ గారు ఎమ్మెల్యే, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యే, ఆన్ ఎ హోల్ గుంటూరుకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ. డెఫినెట్లీ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ డెవలప్ అయ్యేదానికి చాలా స్కోప్ ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఒక బ్రాడ్ వ్యూలో సెంట్రల్ గవర్నమెంట్ కి ఇండియా మొత్తంలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ లేదు. వాళ్ళు ఇప్పుడు ఏమన్నా రీజనల్ పార్టీతో మాట్లాడి సపోర్ట్ తీసుకోవాలి అంటే వాళ్ళకి సీనియర్ లీడర్ లాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో దే కెనాట్ నెగ్లెక్ట్ ఏపీ నా. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ అమరావతి, బట్ కళ్ళు మూసుకుని కాదు, ఒక రీజనబుల్ ప్రైస్ కి. ఒక హైప్ లోకి అయితే వెళ్ళి ఎకర్ 5 crore 10 crore మాత్రం కొనకండి. ఒకవేళ ల్యాండ్ ప్రైస్ అన్ని హైప్ చేస్తే వెయిట్ ఫర్ సమ్ రీజనబుల్ డీల్ టు హిట్ యూ అండ్ దెన్ ఓన్లీ ఇన్వెస్ట్.